ఐదు ఆరు ఇప్పుడు ఐదు తిన్నా బాయ్. या बापू या बापू तार्या या बापू धर्मा या बापू ఫస్ట్ అయితే హెయిర్ కేర్ చేసుకుంటున్నాను. ప్రెగ్నెన్సీలో అయితే చాలా హెయిర్ ఫాల్ అవుతుంది కదా, ఇంకా హెయిర్ ఫాల్ ని స్టాప్ చేయడానికి అయితే నేనైతే ఇక్కడ సీసా యాంటీ ఆయుర్వేదిక్ హెయిర్ ఫాల్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను. నేనైతే కొన్ని డేస్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను. దీంట్లో 18 హెర్బ్స్ 5 ఆయిల్ మిల్క్ కూడా ఉంటది. ఈ మిక్చర్ ని హెర్బ్స్ అండ్ మిల్క్ తో కలిపి మొత్తం 22 అవర్స్ బాయిల్ చేస్తారు. ఈ ప్రెగ్నెన్సీ టైంలో నేనైతే ట్రస్టెడ్ అండ్ మైల్డ్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను. ఈ ఆయిల్ యూస్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే హెయిర్ ఫాల్ చాలా కంట్రోల్ అయ్యింది. హెయిర్ రూట్స్ కొంచెం స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. డాండ్రఫ్ ఇంకా డ్రైనెస్ కూడా తగ్గింది. వీక్ లో 2 to 3 టైమ్స్ వరకు నా స్కాల్ప్ కి అయితే అప్లై చేశాను. హెయిర్ మొత్తం టాప్ టు బాటమ్ అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. 5 to 10 మినిట్స్ వరకు అయితే మంచిగా మసాజ్ చేసుకుంటాను. ఓవర్ నైట్ అంతా ఉంచుకొని నెక్స్ట్ డే హెడ్ బాత్ చేసుకుంటా. అండ్ ఇక్కడ చూడండి, నా బేబీ హెయిర్ కూడా చాలా గ్రోత్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ కనుక మీకు కనుక కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఈరోజు ఏం చేసిర్రు? ఈరోజు పాపకేమో ఐదు ఇప్పుడు ఐదు తిన్నా 5 రోజులు చేసేది 7 రోజులుగా చేసినాం. పురుడు చేసినాం. 2000 years later. 7 రోజులు పురుడు చేసినాం. 5 రోజులు చేసేది 7 రోజులు చేసినాము. టైం దొరకలేదు. హాస్పిటల్లోనే ఉండే 5 రోజులు 7 రోజులు చేసినాము. పురుడు ఎందుకు చేస్తారు చేస్తారంటే అట్లా పురుడు చేస్తే నీకు మంచిది, పాపకు మంచిది, అందరికి మంచిది, వాళ్ళ కుటుంబంలో మంచిది, అందరికి మంచిది. వాళ్ళ తాతలకు అందరికి యాద్ చేసి అందరికి ఇది చేస్తే మంచిగా చేస్తే మంచిగా ఉంటదని, హాయిగా ఉంటదని చేసినాం. మంచిగా ఉంటది, నీ కుటుంబం మంచిగా ఉంటది. మీద భారం నీ మీద భారం ఏమన్నా అంటే పోతది. పేరు మేరమ్మ అని పెట్టిన. మేరమ్మ అని పెట్టిన. మేరమ్మ అంటే ఏంది మరి? మేరమ్మ అంటే భవాని. భవాని అమ్మవారు. అది పెట్టినాం. నా మనవరాల పేరు కస్తూరి. చేరణ్య ఒక్క పేరు. మళ్ళా ఏం పేరు ఉండే ఇంకో పేరు కస్తూరి. శైని ఒక పేరు, చరణ్య ఒక పేరు, మా మనవరాల పేరు కస్తూరిని పెట్టిన. మా అమ్మమ్మ వచ్చింది, నాయనమ్మ వచ్చింది, అందరు ఉన్నాం హాయిగా. బాయ్ బాయ్. పోరిగా పురుడు మన భాషలో ఏమంటారు? దళవద్దు గారే అంటారు. నీ జుట్టే అడ్డం వస్తుంది. అట్లనే ఇక్కడ అయితే మా అత్తయ్య అయితే ప్రసాదం ప్రిపేర్ చేస్తుంది. బియ్యం పిండి, బెల్లం అండ్ వాటర్ అయితే వేసి ఇంకా స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తారు. తెలుగులో పురుడు అంటారు, మా దాంట్లో అయితే తెల్వ దొకారే అని అంటారు. డెలివరీ అయిన 3 days కి 5 days కి అండ్ 7 days కి అయితే ఇలా చేస్తారు. నేను 5 days దాకా హాస్పిటల్లోనే ఉండే, అందుకే ఇంకా 7th day అయితే ఇంకా చేస్తున్నారు. మా అమ్మమ్మ ఏం చేస్తుందంటే బియ్యం పిండి, బెల్లం ఇంకా నెయ్యి అయితే 3 మిక్స్ చేస్తుంది, కలుపుకోవాలి. ఇంకా 3 బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకు అలా చేస్తారో నేను తర్వాత చెప్తా.
ఇక్కడ పిండితోనైతే మా అమ్మమ్మ దీపం అయితే చేస్తుంది. మీకు అసలు ఈ ప్రాసెస్ తెలుసా, ఇలా చేస్తారు అని తెలుసా? కమెంట్ చేయండి. మా దాంట్లో ప్రతి ఒక్కరు డెలివరీ అయినాక దల్వాయి దోకే అనేది కంపల్సరీగా చేస్తారు. నా మీద కానీ బేబీ మీద కానీ ఏమున్నా సరే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతది. దల్వాయి దోకే అంతా అత్తయ్య వాళ్ళే చేస్తారు. ఎందుకంటే మా మామ వాళ్ళ పూర్వీకులు ఉంటారు కదా, వాళ్ళందరినీ తలుచుకొని అంతా మంచి జరగాలి అని కోరుకుంటాము. అందుకే ఇంకా అత్తయ్య సైడ్ వాళ్ళే చేయాలి. అండ్ ఒక సైడ్ అయితే ఇలా గుంత తీసుకోవాలి. గుంత తీసుకున్నాక ఇంకొక సైడ్ ఏమో ఇలా కట్టలన్నీ పేర్చి ఇంకైతే మంట అయితే పెట్టాలి. మా మామ వాళ్ళ ముత్తాత, తాత, డాడీ అందరినీ తలుచుకొని ఇంకా ప్రసాదాన్ని అయితే ఆ మంటలో వేస్తారు. बापू नाराम या बापू बदरंगिया या बापू रंगिया या बापू तारिया या बापू धर्मा या बापू अत्री या बापू पत्री दादा ये साथी दादा परदादा कच्छो तार मुनि 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 మనవరాలు హైతే ಅವನ ఆశీర్వాదంతో తమ హేటావ్ హేటిత్రు మాదే తోనే కడావ్ కడారోచు సత్కార్ దిరోచు దళవాదే దవా ధుకారోచు తమర్ తమర్ ఆశా దాదా పర్దాదా కచ్చు ఆశీర్వాదంతో బాబు పొగల నుంచి వాళ్ళందరికీ ప్రసాదం కిందికి ఇప్పుడు మన చుట్టే ఉన్నారు. ఈ పక్కనే రెండు చెంబులు తీసుకోవాలి, రాగిదైనా ఇత్తడిదైనా. అందులోకి వాటర్ వేసేసి ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇలా తల మీద అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ శారీ వేసుకోవాలి అని అన్నారు, కానీ నాకు అంత ఓపిక లేకుండే, అందుకే ఇంకా డ్రెస్ అయితే వేసుకున్నా. పుట్టంగానే డాక్టర్స్ ఒక క్లాత్ అడుగుతారు కదా బేబీని ర్యాప్ చేయడానికి, ఆ క్లాత్ అయితే తీసుకొని ఇలా నడుము కట్టుకొని అందులో అయితే బియ్యాన్ని కొద్దిగా వేసేసుకోవాలి. ముందు ఇంకా గుంత తవ్వారు అని చూపించాను కదా, అక్కడి వరకు అయితే వెళ్ళాలి. బియ్యాన్ని వేశారు కదా, ఆ బియ్యాన్ని అయితే ఇలా కొద్దిగా వేసుకుంటూ పోతారు కింద. ఇంకా కొడవలినైతే తీసుకొని ఇలా కిందికి రాస్తూ ఇంకా వెళ్ళాలన్నమాట గుంత దొవ్విన దగ్గర. గుంత దొవ్విన దగ్గర అయితే మంట పెట్టి దాని పక్కన రేక్కాయ కొమ్మ అయితే పెట్టాలి. పిండితో దీపం ప్రిపేర్ చేశారని చెప్పాను కదా, ఇంకైతే ముట్టించి అక్కడ పెడతారనమాట. పెట్టినాక ఇంకా 5 అబ్బాయిలతోనైతే పైన చెంబుల్ని వాళ్ళే దించాలి. ఫస్ట్ గనక అమ్మాయి పుట్టుంటే ఇలా 5 అబ్బాయిలు అయితే దించాలి, లేదా ఫస్ట్ అబ్బాయి కానీ పుట్టుంటే 5 అమ్మాయిలతోనైతే ఇలా దింపుతారు చెంబుల్ని. నాకైతే ఫస్ట్ బేబీ గర్ల్ పుట్టింది కాబట్టి 5 అబ్బాయిలతోనైతే ఇలా దింపించారు చెంబుని. ఇంకా దించేసి కింద పెట్టేసినాక అయితే మంటలో అయితే వాటర్ అయితే పోసేసుకోవాలి. మొత్తము ఒక చెంబు వాటరే వేయాలి. రైట్ లెగ్ బొటన వేలు అయితే ఆ వాటర్ లో అయితే ముంచాలి. ఒక లెగ్ 4 టైమ్స్, ఇంకొక లెగ్ అయితే 3 టైమ్స్, ఇలా మొత్తం 7 టైమ్స్ అయితే ఇలా వాటర్ లో అయితే ముంచాలి. అండ్ మీ దాంట్లో కూడా ఇలా చేస్తారా లేదా నాకు కమెంట్ చేయండి. నాకైతే ఇది ఫస్ట్ టైం అనమాట, ఫస్ట్ టైం చేస్తున్నారు. ఆఫ్టర్ డెలివరీయే చేస్తారు అందరికి. దింపిన చెంబు ఉంది కదా, ఆ చెంబులో నీళ్లు తీసుకొని ఇలా కాళ్ళకి అద్దించి ఇంకా కాళ్ళైతే మొక్కాలి. నాకైతే సి సెక్షన్ అయిందని చెప్పి నేనైతే వంగలేకపోయాను. ఎందుకు అలా మొక్కుతారంటే నెక్స్ట్ బేబీ బాయ్ పుట్టాలని చెప్పి. 2 చెంబులో వాటర్ ఉంది కదా, ఇంకొక చెంబు వాటర్ అయితే అది హీట్ చేసుకొని కొద్దిగా అయితే ఇంకా నేనే తాగేయాలి. ఇంకా ముందు మేము ప్రిపేర్ చేసిన స్వీట్ అన్ని అయితే ఫస్ట్ 5 అబ్బాయిలకే పెడతారు. ఇంకా వాళ్ళు తినేసినాక ఇంకా మిగతా వాళ్ళకైతే పెడతారు. మంచిదా? టేస్ట్ మంచిదా?
మా పెద్ద ఆడపడుచు కూడా వచ్చింది. మీ చిన్న ఆడపడుచు ఎక్కడా అని అనుకోవచ్చు. నేనైతే ఇన్వైట్ చేశాను కానీ రాలేదు. మేనత్తనే దిష్టి పూస మొబ్బు బిల్ల అన్ని కట్టాలంట కదా బేబీకి. అందుకే ఇక్కడ మా ఆడపడుచు బేబీకి అన్ని కడుతుంది. సో ఈ వ్లాగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వ్లాగ్ లో అయితే పురుడు స్నానం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్ లో చెప్తాను.